ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కొత్త చెట్లు నేను కొనడానికి వచ్చాను. మీకు కూడా చూపిస్తాను. అవి ఎంత రేట్లు ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇదైతే కొనడానికి రాలేదు కానీ ఇక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి. కానీ నేను కొనడానికి వచ్చి నాకు చెప్తే ఈరోజు కనిపిస్తలేదు. రోజ్ ఫ్లవర్ చూడండి, వైట్ అండ్ పింక్ మిక్స్ కలర్లో ఉంది. చాలా బాగుంది కదా. చూద్దాం ఇప్పుడు మనం ఏ చెట్లు అయితే కొంటామో చెప్తాను. వాసన అయితే భలేగుంది. ఇక్కడైతే మనకు పచ్చని కరివేపాకు చెట్లు, ఇంకా మనం చాయ్లో వేసుకునే గడ్డిలా ఉన్న టేస్టీ చెట్లు ఇక్కడ దొరుకుతాయి. ఇంకా పచ్చని మొక్కలు, పూల మొక్కలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా తులసి మొక్కలు, తులసి పెట్టుకునే కుండీలు, పెద్ద చిన్న సైజ్ లేకుండా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. A to Z. ఇక్కడైతే మంచి పెద్ద సొసైటీస్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. కానీ ఇక్కడ హోల్సేల్ రేట్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు, నార్మల్ రేటే ఉంటాయి. ఇంకా ఇక్కడ చాలానే వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ చూడండి, నేమలి బొమ్మతో చెట్లు పెట్టడానికి కుండీలాగా తయారు చేసిండ్రు. బాగుంది కానీ ఇలాంటివి పెట్టడానికి బాగా ప్లేస్ లేదు కాబట్టి ఇలా తులసి చెట్లు పెట్టుకోవడానికి కలర్స్ ఉన్నాయి. నేనైతే లాస్ట్ వీక్ ఒక 15 రోజుల ముందు తీసుకుపోయాను ఒక తులసి కుండి. అదే మీరు చూసుకుంటూ మా వీడియోస్ అప్పుడప్పుడు పెట్టాను అనుకుంటా. తులసి చెట్టు ఇక్కడైతే సాబున్ ఇక్కడ ఏనుగు బొమ్మలు, నేను తీసుకుపోయినట్టుండి ఇలానే ఉంది సేమ్, కానీ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంది, దీనికంటే కొంచెం చిన్నగా ఉంటుంది. సేమ్ డిజైన్, సేమ్ ఫొటోస్, సేమ్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది సేమ్. ఇది ఇలాంటి కుండి తీసుకుపోయాను, చాలా బాగుంది. నేను మీకు ఎప్పుడైనా వీడియోస్లో పెడతాను. నేను తీసుకుపోయిన కుండి ప్లస్ అందులో పెట్టుకున్న తులసి మొక్క ఎలా పెరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. నేను ఇలాంటి ఆవులు 2 తీసుకుపోయాను. మంచిగా ఉంటుంది. చిట్టి ఫ్లవర్స్ బాగున్నాయి కదా, బాల్కనీలో పెట్టుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. చూస్తే మంచిగా అనిపిస్తుంది. సూపర్ ఉన్నాయి. మట్టి
కుండలు ఎండాకాలంలో నీళ్ళు తాగడానికి కుండలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడైతే బోలెడన్ని తులసి కుండలు అయితే ఉన్నాయి. ఇక్కడంతా అవే సైజ్ చిన్న పెద్ద సైజులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చెట్లను చూసి నేను ఇక్కడనే ఉండిపోవాలా లేకుంటే ఇవన్నీ ఇంటికి తీసుకుపోవాలా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మనకి ఎన్ని కావాలో మన ప్లేస్ని తగ్గట్టు తీసుకుపోతాము. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. ఇలాంటి చెట్లు మనం ఇంట్లోని పెట్టుకొని రోజు ఉదయం లేచాక ఈ ఫ్లవర్స్ లేదా ఈ చెట్లను చూస్తే మనసుకు తృప్తి అందిస్తుంది. ఇలాంటి పచ్చని చెట్లు ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. ఇగో 2-3 రోజ్ ఫ్లవర్స్ అయితే తెంపుకున్నాను. చూస్తే మన సాగాక తెంపుకున్నాను. ఇంకా పచ్చని చెట్లు ఇలా మన కళ్ళ ముందుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలాంటి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఉంటా.